శ్రీ లలితాంబికాయై నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా భక్తుల కోరికలను తీర్చే కరుణాసాగరిగా వెలుగొందుతున్నటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరదేవి అమ్మవారి దివ్య చరణాలకు కోటి కోటి నమస్కారాలండి. ఈ రోజు మనం చెప్పుకోబోయే రహస్యం వింటే గనక అమ్మవారి ఎంగిలి ప్రసాదం కోసం ముక్కోటి దేవతలు ఎంతగా తప్పించిపోతారో, ఆ జగన్మాత నోటి తాంబూలంలో ఎంతటి పరమార్థం దాగి ఉందో తెలిస్తే గనక మీ మనసు భక్తితో పరవశించిపోతుందండి. మరి అటువంటి పరమ పవిత్రమైన అత్యంత శక్తివంతమైన 65వ శ్లోకాన్ని ఈ రోజు మనం భక్తి శ్రద్ధలతో తెలుసుకోబోతున్నాం. మరి మీరంతా ఈ శ్లోకాన్ని శ్రద్ధగా వినండి, ఆ తల్లి దివ్యలీలను మీ హృదయాల్లో నింపుకోండి. రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తై చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశద కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః. విన్నారుగా ఆ శబ్ద బ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ దివ్య శ్లోకాన్ని. అమ్మవారి మహిమను ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ శ్లోకం పైకి చూస్తే దేవతల గురించి అని చెప్పినట్లు ఉంటుంది, కానీ దేవతల కంటే కూడా పరాశక్తి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉందో మనకి తెలియజేస్తుంది. కేవలం ముక్కోడి దేవతలకే కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సైతం అందనటువంటి ఆ తల్లి దివ్య తాంబూల ప్రసాద మహిమ ఎలాంటిదో ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని, అసలు దేవతలంతా ఆ తల్లి పాదాల చెంత ఎందుకు దాసోహమయ్యారో మనం అందరము భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః. రణే ఘోరమైన యుద్ధ భూమిలో, యుద్ధంలో అని. జిత్వా అంటే శత్రువులను పూర్తిగా ఓడించి, అంటే గెలవడం అన్నమాట, జయించి. దైత్యాన్ రాక్షసులను, అసురులను. అపహృత అంటే పక్కకు నెట్టివేయబడిన, తొలగించబడిన అని అర్థాలు వస్తాయి. శిరస్త్రైః అంటే శిరస్త్రాణములు కలిగిన వారై, అంటే యుద్ధంలో పెట్టుకుంటారు కదా కిరీటాలు, ఇనప కిరీటాలు, టోపీలు అంటారు, వాటిని తలకు ధరించినటువంటి యుద్ధ కవచాలతో. కవచిభిః అంటే కవచాలు ధరించిన దేవతలచే, శరీరానికి రక్షణ కోసం తొడుక్కునేటువంటి ఇనుప కవచాలు అని అర్థం. ఈ పాదానికి భావం ఏంటంటే యుద్ధంలో రాక్షసులను జయించి, యుద్ధం వేయడంతో తమ శిరస్త్రాణాలను కవచాలను తొలగించి తిరిగి వచ్చిన దేవతలు అని అర్థం అన్నమాట. ఈ మొదటి పాదం ఒక యుద్ధం తర్వాత జరిగేటువంటి సన్నివేశాన్ని, దేవతల భక్తి పరాకాష్ఠను మన కళ్ళకి కడుతుందన్నమాట. ఈ ఒక్క పాదంలోనే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఎంతటి అద్భుతమైన భావాన్ని, దృశ్యాన్ని ఇక్కడ ఇచ్చారో మనం తెలుసుకుందాం. రణే జిత్వా దైత్యాన్ అంటే రాక్షసులను యుద్ధంలో జయించడం అన్నమాట. ఇక్కడ విశాఖుడు అంటే కుమారస్వామి, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే మహావిష్ణువు వంటి పరాక్రమవంతులైనటువంటి దేవతలు లోకకంటకులైనటువంటి రాక్షసులతో ఘోరమైన యుద్ధాన్ని చేశారు ఒకప్పుడు. ఆ యుద్ధంలో అధర్మాన్ని అణిచివేసి రాక్షసులను పూర్తిగా సంహరించి అఖండ విజయాన్ని సాధించారట. అప్పుడు వాళ్ళకి ఆ విజయోత్సాహం వారిలో ఉందన్నమాట. ఉంది అని ఇక్కడ వరకు అర్థం. అపహృత శిరస్త్రైః అంటే కిరీటాలు తీసి పక్కన పెట్టారట. యుద్ధం ముగిసి విజయం సాధించిన వెంటనే ఆ దేవతలకు ఒకే ఒకటి గుర్తొచ్చిందట. వెంటనే మనం గెలిచాము అంటే అది మన స్వయం శక్తి కాదు, వెనుక ఉండి నడిపించినటువంటి మన అమ్మ ఆ రాజరాజేశ్వరి భిక్ష అని వాళ్ళు అప్పుడు భావించారట. భావించి వెంటనే ఆ తల్లిని దర్శించుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చారట. అలా వచ్చేటప్పుడు అమ్మవారి సముఖంలో తమ అహంకారాన్ని ప్రదర్శించకూడదని చెప్పేసి యుద్ధంలో తాము ధరించినటువంటి ఆ పెద్ద పెద్ద వీర కిరీటాలన్నింటినీ గౌరవపూర్వకంగా తీసేసి పక్కన పెట్టేశారట. అమ్మ ముందు తాము ఎంతటి దేవతలైనా సరే సాదాసీదా బిడ్డలమే అని చెప్పి అలా తీసేసి నిరూపించుకున్నారట. కవచిభిః అంటే కవచాలు అలాగే ఉంచుకోవడం అన్నమాట. ఇక్కడ శంకరుల వారు ఒక చమత్కారం చేశారు. ఏంటిది? దేవతలు తమ కిరీటాలను అయితే తీసేశారు, కానీ అమ్మను చూడాలనేటువంటి ఈ ఆత్రంతో, ఆ ఆరాటంలో, ఆ తొందరలో వాళ్ళ శరీరానికి ఉండేటువంటి ఆ ఇనుప కవచాలను విప్పడం కూడా మర్చిపోయారట. ఆ యుద్ధ రంగం నుండి అలాగే ఆ రక్తం, చెమట, ధూళితో నిండిపోయినటువంటి ఆ యుద్ధ కవచాలతోనే నేరుగా అమ్మవారి పాదాల చెంతకు పరిగెత్తుకుంటూ వచ్చేశారట. అంటే ఈ పాదం యొక్క అంతరార్థం ఏమిటంటే
రాక్షసులను గెలిచినటువంటి ముక్కోటి దేవతల అధిపతులు సైతం ఆ తల్లిని దర్శించుకోవాలనే పరమ భక్తి ఆరాటంతో తమ ఒంటిపై ఉండేటువంటి యుద్ధ కవచాలను విప్పే సమయం కూడా లేకుండా తమ కిరీటాలనేటువంటి అహంకారాన్ని మాత్రం పక్కన పెట్టి మోకాళ్లపై అమ్మ పాదాల చెంత వాలిపోయారు అని ఇక్కడ అర్థం అన్నమాట. ఈ పాదం ఏం చెప్తోంది మనకి? వారి పరాక్రమాన్ని మాత్రమే కాదు, ఆ విజయానికి మూలమైనటువంటి అమ్మవారి కృపను కూడా మనకి ఇక్కడ తెలియజేస్తోందన్నమాట. నివృత్తై చండాంస త్రిపురార నిర్మాల్య విముఖై. ఇక ఈ రెండవ పాదం దేవతలు అమ్మవారి దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారో ఈ ఒక్క పాదంలో శంకరులు అద్భుతంగా వివరించారు. నివృత్తై అంటే తిరిగి వచ్చిన వారు. ఎక్కడి నుంచి? యుద్ధ భూమి నుండి అమ్మవారి సముఖానికి తిరిగి వచ్చిన వాళ్ళు అన్నమాట దేవతలు. చండాంస అంటే పరమశివుని ప్రసాదంలో చండీశ్వరుడు అనే శివగణానికి మాత్రమే దక్కే భాగం కావడం వల్ల అని. త్రిపురహర త్రిపురాసులను సంహరించినటువంటి ఆ పరమశివుడు అని. నిర్మాల్య పూజించిన తర్వాత పూజ వచ్చినటువంటి పువ్వులు, నైవేద్యం అంటే శివ నిర్మాల్యం అనమాట, దేవునికి సమర్పించినటువంటి పుష్పాలు, ప్రసాదం అవి. విముఖై ఆసక్తి చూపకుండా అంటే దృష్టి పెట్టకుండా పక్కన పెట్టేయడం. కానీ ఇక్కడ ఈ పాదంలో దీని అర్థం విముఖై అంటే ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి అర్హత లేని వారై అని అర్థం అనమాట. యుద్ధం ముగించుకుని తిరిగి వచ్చినటువంటి ఈ దేవతలు శివుని నిర్మాల్య ప్రసాదం పైన కూడా ఆసక్తి చూపలేదు అని దీనికి అర్థం అనమాట. ఇక్కడే శైవ శాస్త్రాలను ఒక పరమ అద్భుతమైనటువంటి నియమాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకి గుర్తు చేస్తున్నారు. అదేంటో మనం శ్రద్ధగా విందాం. నివృత్తై అంటే యుద్ధం నుంచి వెనుతిరిగి రావడం అన్నమాట. ఈ రాక్షసులు సంహరించిన తర్వాత దేవేంద్రుడు, మహావిష్ణువు, కుమారస్వామి యుద్ధ భూమి నుంచి నేరుగా కైలాసంలో కొలువైనటువంటి ఆ శివపార్వతుల చెంతకు తిరిగి వచ్చారట. ఇక విజయం లభించినందుకు కృతజ్ఞతగా ఆ స్వామికి, ఆ అమ్మకి నమస్కరించారట. త్రిపురహర నిర్మాల్య విముఖై అంటే శివ ప్రసాదం వైపు చూడనేనా చూడలేదు అంటే శివ నిర్మాల్యం వైపు అనే పదం ఒక అద్భుతమైన శాస్త్రం. ఇందులో ఒక శాస్త్ర రహస్యం దాగి ఉందండి. మన సనాతన హిందూ ధర్మంలో ముఖ్యంగా శివార్చనలో ఒక దివ్యమైన శాస్త్ర నియమం ఉంది. సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా మనం ప్రసాదం కోసం ఎంతో ఆశగా చేతులు చాస్తాం, ప్రసాదం ఎప్పుడు పెడతారా ఏంటా అని. కానీ పరమశివుని ఆలయంలో మాత్రం శివ నిర్మాల్య విషయంలో మాత్రం ఒక కఠినమైనటువంటి నియమం ఉందిట. పూజ పూర్తి అయిన తర్వాత శివలింగంపై ఉండేటువంటి ఆ పువ్వులు, ఆ బిల్వపత్రాలు, అలాగే స్వామివారికి నివేదించినటువంటి ఆ నైవేద్యాన్ని నిర్మాల్యం అంటారట. ఈ శాస్త్రాల ప్రకారం ఆ శివ నిర్మాల్యాన్ని సాధారణ దేవతలు గాని మనుషులు గాని నేరుగా స్వీకరించకూడదట. ఈ శివ నిర్మాల్యంపై కేవలం పరమశివుని పరమభక్తుడైనటువంటి శివగణాల అధిపతి అయినటువంటి చండీశ్వరుడు, చండాంస అన్నాం కదా, చండీశ్వరుడికి మాత్రమే సంపూర్ణమైన హక్కు ఉందట. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు చండీశ్వరుని దర్శనం చేసుకుంటాం, మన చేతులను అక్కడ నలుపుకుంటూ లేదా చప్పట్లు కొడుతూ వస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. అసలు చండీశ్వరుని దర్శనం కూడా చాలా మంది శివాలయానికి వెళ్ళినప్పుడు చేసుకోరు, కానీ తప్పకుండా చండీశ్వరుని దర్శనం చేసుకోవాలట. దానికి కారణం ఏంటంటే, స్వామి చండీశ్వర, నీకు చెందాల్సినటువంటి శివ నిర్మాల్యాన్ని, ఈ సొత్తుని నేను నా వెంట ఏమాత్రం తీసుకోపోవడం లేదు, నా చేతులు ఖాళీగా ఉన్నాయి చూడు అని చెప్పి ఆయనకి నిరూపించుకోవడానికి అట్లాగా చప్పట్లు కొడుతూ వస్తారట. అందుకనే రాక్షసులను ఓడించి కూడా అఖండ విజయం సాధించినటువంటి ఆ దేవేంద్రుడు, విష్ణుమూర్తి, కుమారస్వామి వంటి దేవతలు సైతం ఈ శాస్త్ర నియమానికి కట్టుబడ్డారట. వారు ఎంతటి వీరులైనా సరే చండీశ్వరుడికి భాగమైన శివప్రసాదాన్ని ముట్టుకోవడం మహాపాపం అని చెప్పేసి వాళ్ళు భావించి దాని వైపు కన్నెత్తి కూడా చూడకుండా ముఖం తిప్పుకున్నారు అంటే దానికి దూరంగా నిలబడ్డారు అని అర్థం అన్నమాట. మరి అప్పుడు ఆ దేవతలకు దిక్కెవరండి? మరి వారి ఆకలి తీర్చే ప్రసాదం ఏది? ఇక్కడే ఆదిశంకరుడు ఒక పరమాద్భుతాన్ని ఆవిష్కరించారు. మరి అంతటి అలసటతోటి, ఆకలితోటి, యుద్ధం గెలిచినటువంటి ఉత్సాహంతో వచ్చినటువంటి ఆ దేవతలకి మరి ఆకలి తీరాలి కదా. మరి దేవతలకు ఏదో ఒక దివ్య ప్రసాదం కావాలి కదా. మరి శివుడి ప్రసాదం తీసుకుందామా అంటే అక్కడ శాస్త్రనేమో అడ్డొస్తోంది. మరి వారి ఆకలి, వారి అలసట, వారి భక్తి ఎలా తీరుతుంది? అందుకే వారంతా ఆ పక్కనే కూర్చున్నటువంటి మందస్మిత వదనంతో కొలువై ఉండేటువంటి ఆ జగన్మాత కరుణామైనటువంటి ఆ లలితా త్రిపుర సుందరి వైపు తిరిగారట. ఈ శివప్రసాదానికి విముఖులైనటువంటి దేవతలకు అమ్మ నోటి తాంబూలమే ప్రసాదంగా అమృతధారగా మారి వారి అలసటం దూరం చేసింది అని అర్థం. అంటే తండ్రి ప్రసాదంపై నియమాలున్నా కూడా, అంటే శివుని ప్రసాదంపై
తల్లి ప్రసాదంపై బిడ్డలందరికీ సంపూర్ణమైన హక్కు ఉంటుంది అని ఈ ఘట్టం మనకి నిరూపిస్తోందనమాట. దీనివల్ల పరాశక్తి అనుగ్రహం ఎంత గొప్పదో, దేవతలే దానిని ఎంత అపూర్వ భాగ్యంగా భావిస్తున్నారో ఆదిశంకర్లు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాతి పాదం విశాఖేంద్రోపేంద్రేహి శశి విశద కర్పూర శకల. ఈ మూడో పాదం ఏంటంటే అటు వైభవాన్ని ఇటు భక్తి పరాకాష్ఠి ఒకేసారి ఇక్కడ చెప్తోందనమాట. ఈ ముక్కోడి దేవతల్లో అత్యంత శక్తివంతులైనటువంటి ఈ ముగ్గురు అధిపతులు అమ్మవారి ముందు ఎంత వినయంగా నిలబడ్డారో, ఆ తల్లి నోటు తాంబూలం ఎంతటి దివ్యమైన సుగంధాన్ని కలిగి ఉందో శంకర్లు మన కళ్ళకి ఇక్కడ కట్టినట్లు చెప్పారు. విశాఖ అంటే కుమారస్వామి, ఆయనకి ఇంకా పేర్లు స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివకుమారుడు, దేవసేనాధిపతి, కార్తికేయుడు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఇంద్ర అంటే స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుడు. ఉపేంద్రేహి అంటే ఇంద్రునికి తమ్ముడిగా, అంటే వామనావతారంలో జన్మించినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనమాట. వీరందరి చేత అని అర్థం. శశి చంద్రుని వలె, విశద అంటే నిర్మలమైన, ప్రకాశవంతమైన, తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయే అని అర్థం అనమాట. కర్పూర శకల, కర్పూర అంటే పచ్చ కర్పూరం, శకల అంటే ముక్కలు అనమాట. తాంబూలంలో వేసుకునేటువంటి దివ్య సుగంధ ద్రవ్యం అంటారు. ఇక్కడ అమ్మవారి పాదాల చెంత నిలబడినటువంటి ఆ ముగ్గురు మహానుభావులు ఎవ్వరో ఒక్కసారి గమనించండి. వీరు సామాన్యమైనటువంటి మానవులు కాదు కదా, ముక్కోటి దేవతలకే మూల స్తంభాలు లాంటి వారు. మరి అలాంటి వాళ్ళు అమ్మ ఎదురుగుండా చేతులు కట్టుకుని నుంచున్నారన్నమాట. విశాఖుడు ఎవరు? ఆ పరమశివుని తేజస్సుతోటి జన్మించినటువంటి తారకాసురుని మట్టు పెట్టినటువంటి దేవసేనాధిపతి అయినటువంటి కుమారస్వామి అన్నమాట. ఇంద్రుడు ఐరావతాన్ని అధిరోహించి వజ్రాయుధాన్ని చేతబట్టి స్వర్గాన్ని పాలించినటువంటి దేవతల రాజు. ఇక ఉపేంద్రుడు అంటే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం యుగ యుగాలు అవతారాలు ఎత్తేటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అన్నమాట. రాక్షస సంహారం ముగించుకుని వచ్చినటువంటి ఈ ముగ్గురు అగ్రనాయకులు తమ సర్వశక్తుల్ని, అహంకారాన్ని ఇవన్నిటినీ పక్కన పెట్టేసి పసిపిల్లల్లాగా ఆ జగన్మాత కళ్ళ ముందు మోకాళ్లపై నిలబడ్డారట. విశాఖేంద్రోపేంద్రే అంటే అది. శశి విశద కర్పూర శకల అంటే చంద్రుల్లా మెరిసే పచ్చ కర్పూరం అని. ఆ సమయంలో జగన్మాత లలితాదేవి నోట్లో తాంబూలాన్ని నములుతోందట. అమ్మవారు నమిలేటువంటి ఆ తాంబూలంలో ఎలాంటి కర్పూరం ఉందో తెలుసా? శశి విశద అంటే నిండు పున్నమి చంద్రుడు ఎంత తెల్లగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత చల్లగా ప్రకాశిస్తాడో అంతటి శ్రేష్టమైన తెల్లని దివ్యమైన పచ్చకర్పూరపు ముక్కలు ఆ తాంబూలంలో ఉన్నాయిట. అమ్మవారు ఆ తాంబూలాన్ని చరవణం చేస్తుంటే గనక ఆ పచ్చకర్పూరపు ముక్కలు అమ్మవారి నోటి అమృత లాలాజలంతో కలిసిపోయి దివ్యమైన సుగంధాన్ని వెదజల్లుతూ నోటి నుంచి చిన్న చిన్న ముక్కలుగా కిందకి జారుతున్నాయి అని అర్థం అన్నమాట. ఈ ఒక్క పాదం చెప్పే అంతరార్థం ఏంటంటే, బ్రహ్మాండాన్ని శాసించేటువంటి కుమారస్వామి, దేవేంద్రుడు, విష్ణుమూర్తి సైతం ఆ జగన్మాత నోటి నుంచి జాలువారుతున్నటువంటి తెల్లగా మెరిసిపోయేటువంటి ఆ పచ్చకర్పూరపు తాంబూలపు ముక్కలనేటువంటి ఆ ప్రసాదాన్ని అందుకోవడానికి భక్తితో దోసిళ్లు పట్టి పోటీ పడుతూ నిలబడ్డారు అని ఇక్కడ అర్థం అన్నమాట. చివరి పాదం విలియంతే మాత స్తవవదన తాంబూల కబళ. ఈ చివరి పాదం భక్తి సామ్రాజ్యంలోని అత్యంత మధురమైన ఘట్టాన్ని మనకి ఇక్కడ ఆవిష్కరిస్తోందండి. అమ్మవారి నోటి తాంబూల ప్రసాదాన్ని ఆ ముక్కోటి దేవతల అధిపతులు ఎలా ఆస్వాదించారు, అది వారి నోట్లోకి వెళ్ళంగానే ఎలాంటి అద్భుతం జరిగిందో శంకరుడు ఈ పాదంలో మనకి చెప్పి పరమ అద్భుతంగా ముగించారన్నమాట. మాత అంటే ఓ కరుణామయి, ఓ జగన్మాత, తవ నీ యొక్క, వదన ముఖార విందము అంటే నోటి నుంచి వెలువడినటువంటి, తాంబూలము, కబళ అంటే తాంబూలపు ముక్కలు అన్నమాట, చిన్న చిన్న ముక్కలు. విలి అంటే ఆ దేవతల నోళ్ళలో పడంగానే విలి అంటే స్వీకరించబడుతున్నాయి, విలీనమైపోతున్నాయి, పూర్తిగా కరిగిపోతున్నాయట. ఏంటవి? ఆ తాంబూలపు ముక్కలు వీళ్ళ నోట్లో, దేవతల నోళ్ళలో పడంగానే. ఇక ఈ చివరి లైన్ వింటుంటేనే మనకి మనసు భక్తితో ఒకలాంటి అమృత అనుభూతితో నిండిపోతుంది కదా. మరి జగద్గురు ఆదిశంకరాచార్యుల భావన ఎంత ఉన్నతమైనదో చూడండి. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం పరమ పవిత్రమైన అత్యంత మధురమైన ఘట్టానికి చేరుకున్నాం కదా. మరి లలితా సహస్రనామాల్లో తాంబూల పూరిత ముఖి అని అమ్మవారిని ఎందుకు స్తుతించారు ఆదిశంకరులు ఈ లైన్ లో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారండి. మరి మనందరం దాన్ని కూడా శ్రద్ధగా విందాం.
తవ మదన తాంబూల కబళాహ అంటే ఓ జగన్మాత నీ దివ్య ముఖార విందము నుండి నీ నోటి నుంచి వెలువడినటువంటి ఆ తాంబూలపు ముద్దలు అంటే అమ్మ నోటి తాంబూల ప్రసాదము అని అర్థం అన్నమాట. జగన్మాత ముఖంలో మందస్మిత వదనం చిందిస్తూ నిండు పున్నమి చంద్రుల్లా మెరిసిపోయేటువంటి ఆ పచ్చ కర్పూరం ఒక్క తమలపాకులతో కూడినటువంటి ఆ తాంబూలాన్ని ఎంతో ప్రీతిగా నములుతోందిట. అలా అమ్మవారు నమిలి వదిలినటువంటి ఆ తల్లి నోటి నుంచి జారినటువంటి ఆ తాంబూలక ముక్కలను చూసి దేవతలు ఏమనుకున్నారో తెలుసా అండి? లోకాల్ని వెళ్ళి ఆ జగన్మాత నోటి ప్రసాదం దొరికితే చాలు మనకి మన జన్మ ధన్యమైపోతుందని అనుకున్నారట. ఇంకేమనుకుంటున్నారు? ఆ తల్లి నోటి అమృత లాలాజలం తగిలిన ఆ తాంబూల కణం సాక్షాత్తు బ్రహ్మ జ్ఞాన భిక్ష అని భావించారట వాళ్ళు. ఇక్కడ ఒక పరమ రహస్యం ఉందండి. రాక్షసులను సైతం గెలిచినటువంటి ఆ ముగ్గురు వీరులు ఎంతటి వారైనా సరే మేము లోకనాథులం, మాకు అహంకారం ఉంది, మేము ఎంగిల్ ప్రసాదాన్ని ఎలా తీసుకుంటాం అని అస్సలు అనుకోలేదుట. ఆ తల్లి ముందు తాము పసిపిల్లలమే అని భావించి పరమ భక్తితోటి ఏమాత్రం సంకోచించకుండా ఆ జగన్మాత నోటి నుంచి జారవారినటువంటి ఆ తాంబూల ప్రసాద ముక్కలను అందుకోవడానికి తమ దివ్యమైన హస్తాలతో దోషిళ్లు పట్టి ఆరాటపడ్డారు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అమ్మవారు అంటే ఆ జగన్మాత ఆవిడ ముఖంలో మందహాసం చిందిస్తూ నోట్లో పచ్చకర్పూరంతో కూడినటువంటి తాంబూలాన్ని ఎంతో ప్రీతిగా నములుతుంటే ఆ నమిలి నోట్లోంచి ఆ నమిలి ఉమ్మి వేసినటువంటి ఆ తాంబూలపు ముక్కలను లోకాలను ఏలేటువంటి ఆ విశాఖ ఇంద్ర ఉపేంద్రుడు ఎంతో భాగ్యంగా భావించారటండి. మరి లోకమాత నోటి ఎంగిలి ప్రసాదం అంటే అది సాక్షాత్తు బ్రహ్మ జ్ఞానంతో సమానము. అందుకే వారు ఏమాత్రం సంకోచించకుండా పరమ భక్తితోటి ఆ దివ్య ప్రసాద ముక్కలను తమ దోషిల్లోకి పట్టుకున్నారు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఇక్కడ తాంబూలం అంటే కేవలం ఒక పదార్థం కాదండి. ఇక్కడ అమ్మవారి కృప, ప్రేమ, అనురాగం, ఆశీర్వాదం అనే అంతరార్థాన్ని మనకి ఇక్కడ సూచిస్తోంది. అందుకే దేవతలకే ఆ ప్రసాదం మహా దుర్లభంగా అందించబడిందండి. మరి విలీయంతే అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయట. ఇక్కడ శంకర్లో ఒక అద్భుతమైన అమృత కావ్యాన్ని ఇక్కడ సృష్టించారు. ఏం కరిగిపోతున్నాయి నోట్లో వేసుకోగానే? ఆ ప్రసాదం ఆ నోట్లో పడంగానే ఏమైంది అంటే ఆ పచ్చకర్పూరపు తాంబూలాటువంటి ఆ ముక్కలు ఉన్నాయి కదా, ఆ అగ్రదేవతల నోళ్లలో పడవడమే ఆలస్యంట. అవి గట్టిగా కరగ్గా తగలకుండా అమృత బిందువుల్లాగా నోట్లో పడంగానే అలా విలీయంతే అంటే అలా కరిగిపోయాయట, అలా లీనమైపోయాయని చెప్తున్నారు. ఘోరమైన యుద్ధం చేసి ఒళ్ళంతా రక్తం, చెమట, ధూళితో అలసిపోయినటువంటి ఆ దేవతల శరీరాల్లోని ఆ అలసటంతా ఒక్కసారిగా ఆ తాంబూల రసం గొంతు దిగగానే మొత్తం అలసటంతా మాయమైపోయిందిటండి. వారి నరనరాల్లో ఒక కొత్త చైతన్యం, మనసులకు కొత్త శాంతి, అంతులేనటువంటి శాంతి, పరమానందం సిద్ధించాయని చెప్తున్నారు శంకరుడు. అంటే యుద్ధం చేసి అలసిపోయినటువంటి ఆ దేవతల శరీరాల్లోని అలసటంతా కేవలం ఆ తాంబూల రసం తగలంగానే ఒక్క క్షణంలో మొత్తం మాయమైపోయిందట. వారి మనసులకు అంతులేని ఆనందం సిద్ధించిందట. అంటే అమ్మ నోటి తాంబూల ప్రసాదం వారిని అమరత్వంలోకి, పరమ వైరాగ్య సుఖంలోకి తీసుకెళ్ళింది అని చెప్తున్నారు. మొత్తానికి ఈ పాదం చెప్పే అర్ధరాంతం ఏంటంటే, ఓ జగన్మాత, నువ్వు నమిలి వదిలినటువంటి ఆ పచ్చకర్పూరపు తాంబూలపు ముక్కలను ఇంద్రుడు, విష్ణుమూర్తి, దేవేంద్రుడు, కుమారస్వామి తమ నోళ్లలో వేసుకోగానే అవి అమృత బిందువుల్లా కరిగిపోయి వారి అలసటను దూరం చేసి వారికి ఆనందాన్ని ప్రసాదించాయి అని అర్థం అన్నమాట. అలా అమ్మవారి ప్రసాదం వాళ్ళకి దక్కిందనమాట. అమ్మ ప్రసాద అనుగ్రహం, ఆ అనుగ్రహంతో వారి శ్రమ మొత్తం క్షణంలో పోయిందిట అని చెప్తున్నారండి శంకరుడు. ఎంత గొప్ప భావన చూడండి. మరి మొత్తానికి ఈ శ్లోకానికి భావార్థం ఏంటంటే, అసలు ఈ శ్లోకంలో అమ్మవారి తాంబూలాన్ని, అమ్మవారికి బిడ్డల ఎందు ఉండేటువంటి అపరిమిత వాత్సల్యాన్ని శంకరులు వివరిస్తూ వచ్చారు. రాక్షసులను జయించి తిరిగి వచ్చినటువంటి దేవతలు తమ విజయానికి కారణం చిన్నగా సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ రాక్షసులను జయించినటువంటి ఈ దేవతలు తమ విజయానికి కారణం అమ్మవారి కృపే అని తెలుసుకుని ఆమె సన్నిధికి వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ శివుడి నిర్మాల ప్రసాదాన్ని కూడా పక్కన పెట్టేసి అమ్మవారి నోటి నుంచి వచ్చినటువంటి ఆ తాంబూల ప్రసాదాన్ని మహాభాగ్యంగా స్వీకరిస్తారట. దీని ద్వారా దేవతలకైనా అమ్మవారి అనుగ్రహమే పరమమైనదని, ఆమె ప్రసాదానికి మించింది లేదని మనకి ఈ శ్లోకం తెలియజేస్తుందన్నమాట. అంటే సంసారం అనే యుద్ధంలో ఇంద్రియాలు అనే రాక్షసులతో నిత్యం యుద్ధం చేసేటువంటి ఓ జీవుడా అంటే మనమే. అమ్మని పట్టుకో, అమ్మ అనుగ్రహించిందా
క్షణంలో నీ బతుకు మారుతుంది అని శంకరుడు మనందరికీ బోధ చేస్తున్నారండి. కాళిదాసంత మహాకవికే మూగవాడైన మూకశంకరునికి వాక్చాతుర్యాన్ని, అఖండ పాండిత్యాన్ని ప్రసాదించింది ఆ తల్లి నోటి తాంబూల ప్రసాదమే. అమ్మవారి ప్రసాదాన్ని ఎప్పుడైనా పరీక్ష చేసే ఇస్తుందిట. కాంచీపురంలో మూకశంకరుడు అని ఒక మహానుభావుడు ఒకసారి అమ్మవారి ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడట. అదే సమయంలో మరొక గొప్ప సాధకుడు కూడా వీరికి కొద్ది దగ్గరలోనే కూర్చుని జపం చేస్తూ ఉన్నాడట. ఇద్దరు అమ్మవారి ముందు ధ్యానం చేస్తుంటే అమ్మవారు ఏం చేసిందట, పండు ముత్తైదుల తాంబూలం నవ్వులుతూ వచ్చేసి తన నోట్లో నుంచి తీసి ఆ సాధకుడికి ఇచ్చిందట. చీచి స్త్రీ ఎంగిల్ అని చెప్పి తిరస్కరించాట నవ్వి. ఇంకా అప్పుడు ఆవిడ ఆ పక్కనే ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి ఆ మూకశంకరులకు నోరు తెరవమంటే, ఆహా నా భాగ్యం పండింది, కామాక్షిదేవియే వచ్చిందని చెప్పి నోరు తెచ్చేసరికి అమ్మవారు స్వయంగా తాంబూల కవడ నోట్లో పెట్టేసిందట. అంతే, అది సేకరించిన మరుక్షణం పుట్టుకతో మూగా చెవుడు ఉండేటువంటి ఆ మూకశంకరుడు వెంటనే పరమాద్భుతంగా 500 శ్లోకాలతో అమ్మకు స్తోత్రం చేశాడట. అదే మూక పంచశతి అని ప్రసిద్ధి చెందిందండి. అవి మామూలు శ్లోకాలు కావు, సాక్షాత్ కామాక్షి చెప్పించినటువంటి మహా మంత్రాలు. ఒక్కో శ్లోకం ఒక్కో అద్భుతంలా ఉంటాయన్నమాట. కామాక్షి అనుగ్రహం ఉంటే తప్ప ఆ పుస్తకం కూడా ముట్టుకోలేం మనం, తెలుసా. అవి చదవాలన్నా అంత నియమంతో చేయాలి. అలా ఉంటుందన్నమాట అమ్మ అనుగ్రహం అంటే. మరి అలా 500 శ్లోకాలు చేశాక ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకోనాయన అంటే, తల్లి నిన్ను గురించి పలికినటువంటి నోట వేరే మాటలు నేను పలకను, నా వాక్కు తీసేయని చెప్తాడట. ఆ తర్వాత ఆ మహానుభావుడు కాంచీపీఠానికి అధిపతి అవుతాడట. అమ్మ అనుగ్రహం కలిగితే పరమోన్నత తిరిగి కలుగుతుంది అని, జీవితం కూడా మారిపోతుంది అని దీని ద్వారా మనకి శంకరుడు చెప్తున్నారన్నమాట. సనాతన ధర్మంలో తాంబూలం అనేది శుభానికి, మంగళానికి, ఐశ్వర్యానికి ప్రతీక అన్నమాట. ఇంట్లో ఏ పూజ జరిగినా ముత్తేదులు తాంబూలం ఇవ్వడం మన సాంప్రదాయం. ఎవరికైనా వైకల్యాలు ఉంటే గనక రోజు అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టి లలితా శాస్త్రం గాని, సౌందర్యాలు గాని చదివి తాంబూలం కనుక ప్రసాదంగా తీసుకుంటే అమ్మ అనుగ్రహంతో వైకల్యాలన్నీ కూడా తొలుగుతాయని ప్రతీతి. అందండి ఈ శ్లోకం వెనుకొండేటువంటి పరమార్థం. యుద్ధాలు గెలిచినటువంటి దేవేంద్రుడు విష్ణుమూర్తి సైతం కిరీటాలు తీసి పక్కన పెట్టి సామాన్యుల్లాగా అమ్మవారి తాంబూల ప్రసాదం కోసం చేతులు చాచి నిలబడ్డారు అంటే ఆ తల్లి కరుణ ఎంత గొప్పదో, ఆ తాంబూల మహిమ ఎంతటిదో ఆలయ ప్రాంగణంలో నిలబడి ఆలోచిస్తే మనకు మనసు భక్తితో నిండిపోతుందండి. దీన్ని చిన్న ఉపమానంలో చెప్పాలంటే, చిన్న వాక్యంలో, చిన్న పిల్లలు తమ తల్లి నోటి గుజ్జు ప్రసాదం కోసం ఎంతో ఆశగా ఎదురు చూసినట్టు ముక్కోడి దేవతలు కూడా జగన్మాత నోటి తాంబూల ప్రసాదం కోసం పరమ భక్తితో వేచి చూస్తున్నారని చెప్తున్నారనమాట. ఇంకో ఉపమానం ఏంటంటే, చెట్టు ఎంత ఎత్తుకు పెరిగినా సరే దాని వేర్లు మాత్రం నేలలోనే ఉన్నట్లే మనిషి ఎంత ఎదిగినా కూడా దైవ కృపపైనే ఆధారపడి ఉంటాడు అని మనకి చెప్తున్నారనమాట. అదండి ఈ శ్లోకానికి ఉండేటువంటి పరమార్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి సౌందర్య శ్లోకాల విశేషాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్వస్తి.